ధ్యేయంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో గణపతి ఆలయం నుంచి ఏఎంసీ గోదాం వరకు 200 ట్రాక్టర్లతో రైతులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ తర్వాత సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. వైసీపీ నాయకులకు ప్రతిపక్ష హోదా లేకుండా పోయినా బుద్ధి రాలేదని విజయశ్రీ ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నిలవల సుబ్రహ్మణ్యం, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, నిలవల రాజేష్, తిరుమూరు సుధాకర్ రెడ్డి, విజయ్ కుమార్ నాయుడు, గున్నంరెడ్డి మధుసూదన్ రెడ్డి, కామిరెడ్డి అశోక్ రెడ్డి, కట్టా వెంకటరమణారెడ్డి, డాక్టర్ అంకయ్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా వైసీపీ నాయకులు తెలుసుకోవాలి, ఈరోజు భవిష్యత్తు ఉంటుంది కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని 164 సీట్లతో అత్యధిక మెజారిటీతో ఈరోజు రాష్ట్ర ప్రజలు వాళ్ళని గెలిపించడం జరిగింది. వైసీపీ నాయకులకు ఈరోజు ప్రతిపక్ష హోదా లేకుండా ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించడం జరిగింది. ఇంకా కూడా వాళ్ళకి బుద్ధి రావట్లేదు. మనం చేస్తున్న అభివృద్ధిలో పాలు పంచుకుంటూ దానికేమన్నా ఉంటే చెప్పాలి, కానీ అలా కాకుండా మీటింగులు పెట్టుకొని బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అంటే మోసం ఎవరిదో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇంకా కూడా తెలిసేలాగా వాళ్ళే చేస్తున్నారు. అలాగే మనం హామీ ఇచ్చినట్టు సూపర్ 6 అన్నీ కూడా చేసుకొచ్చాం. అలాగే అభివృద్ధి పనులు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అటు అమరావతి కావచ్చు, ఇటు పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అన్నీ కూడా వేగవంతంగా ముందుకు తీసుకెళ్తూ ప్రణాళికబద్ధంగా ఈరోజు పనులు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. నాకు ముందు మాట్లాడిన నాయకులందరూ కూడా ఈరోజు నేనేదో వాళ్ళని పని చేపిస్తున్నానని వాళ్ళకి చెప్పడం జరిగింది. కానీ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అంత నిబద్ధతగా పనిచేస్తాడు కాబట్టి ఈరోజు కూటమి నాయకులు అంత యాక్టివ్గా, అంత హుషారుగా ఈరోజు ప్రతి ఒక్క నాయకుడు పనిచేస్తున్నాడు. ఆ పని చేయడానికి ఆయనకున్న నిబద్ధత మనం కూడా పాలు పంచుకోవాలి. ఆయన చేసే కష్టాన్ని మనం కూడా ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు డోర్ టు డోర్ కార్యక్రమాలు నెల రోజులు ప్రతి పంచాయతీ నియోజకవర్గంలో ప్రతి పంచాయతీ కూడా తిరిగి